ఏపీలో రొయ్యల పంచాయతీ ఎటూ తేలటం లేదు. మేత ధరపై ఓవైపు సంప్రదింపులు జరుగుతుండగానే రేట్లు పెంచేశాయి కంపెనీస్. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆక్వా రైతులు. వనామీ రొయ్య మేత కిలోకి 12 రూపాయలు, టైగర్ రొయ్య మేత 14 రూపాయలు పెంచాయి ఫీడ్ కంపెనీస్. ఈ ధరల పెంపునకు నిరసనగా ఏలూరు జిల్లా వీరవాసనం మండలం కొణితివాడలో ఆందోళనకు దిగారు ఆక్వా రైతులు. ఇన్వాయిస్ పై 2 రూపాయలు పెంచడంతో కిలోకి 14 రూపాయల భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్సాడ పరిధిలో చర్చలు జరుగుతుండగానే రొయ్య ఫీడ్ రేట్లు పెంచడం ఏంటని మండిపడుతున్నారు. పెంచిన ధరల్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెంచిన ఫీడ్ ధరలకి నిరసనగా ఒంగోలు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు ఆక్వా రైతులు. ప్రభుత్వం కలుగజేసుకోకపోతే ఆక్వా పరిశ్రమ మూతపడుతుందని చెప్తున్నారు రైతులు. దాంతో లక్షల మందికి ఉపాధి లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన ఫీడ్ ధరలు ఆక్వా రంగంపై ప్రభావం పడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. అమలాపురంలో సమావేశమైన ఆక్వా రైతులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఎన్నో అంశాలపై స్పందిస్తున్న సీఎం, డిప్యూటీ సీఎం ఆక్వా రైతులు రోడ్డు మీద పడితే మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు ఆక్వా రైతులు. పెంచిన ఫీడ్ రేట్లకి నిరసనగా రేపు ఏపీ వ్యాప్తంగా నిరసనలు చేయడంతో పాటుగా తహసీల్దార్లకి వినతి పత్రం అందిస్తామని చెప్పారు. రాష్ట్ర ఆక్వా సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అప్సాడ చట్టాలను పట్టించుకోకుండా ఆక్వా ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా కేజీకి 12 రూపాయల చొప్పున పెంచడం సరికాదన్నారు. రైతు సోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ఆక్వా సంఘం తరపున ఏదైతే గత 4 రోజులుగా మేత రేట్లు ఎంఆర్పి మీద 12 రూపాయలు పెంచి ఇటు ప్రభుత్వంతో చర్చించకుండా ఏదైతే ఎంఆర్పికి 12 రూపాయలు పెంచారో దాని మీద ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ ఆక్వా రైతులు చాలా ఆందోళన చెంది మరి ఇటువంటి పరిస్థితులకి చాలా నిరాశ చెంది రోడ్ల మీద వచ్చే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి గత నెల 11న అప్సాడతో సంబంధం లేకుండా ధరలు పెంచేశాయి ఫీడ్ కంపెనీస్. రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో పెంపుదలను తాత్కాలికంగా వాయిదా వేశాయి. ఈ కమిటీతో చర్చల అనంతరం మేత రేటు కిలో 6 రూపాయలు పెంచడానికి రైతులు అంగీకరించారు. అయితే ఫీడ్ ధరలకి అనుగుణంగా మార్కెట్లో రొయ్యల కొనుగోలు ధరలను కూడా పెంచాలని ఆక్వా రైతులు పట్టుబట్టారు. ఈ చర్చలు నడుస్తుండగానే ఏకపక్షంగా ధరలు పెంచేశాయి కంపెనీస్. దీంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి సిద్ధంగా ఉన్నారు. రవి, రైతుల ప్రధాన డిమాండ్స్ ఏంటి? అంటే ఖచ్చితంగా రైతులు ఒకే మాట చెప్తున్నారు. ఈ ఏదైతే పెరిగిన ఆక్వా ఫీడ్ ధరలు ఉన్నాయో అవి తాము మోయలేని, భరించలేని భారంగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పెరిగిన ధరలు చూసుకుంటే మాత్రం వాస్తవానికి 25-60 రూపాయలు పెరుగుదలకు ముందు ఎంఆర్పి ధర ఒక బస్తా ధర 25-60 ఉంటే ప్రస్తుతం పెరిగిన తర్వాత 29-12 రూపాయలకు చేరుకుంది. ఈ మేరకు పెద్ద పెద్ద రైతులైతే మాత్రం ఈ ఏదైతే హోల్సేల్గా కొంటారో వారికి కొంత డిస్కౌంట్ డీలర్ నుంచి వచ్చినప్పటికీ కూడా చిన్న చిన్న రైతులు మాత్రం ఎంఆర్పి మీద కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. వాస్తవానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంఆర్పి పైన పెంచాల్సినటువంటి రేట్లను ఇన్వాయిస్ ధర మీద పెంచడంతో భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. చూడటానికి వాళ్ళు ప్రకటన చేయడానికి 10 రూపాయలు 12 రూపాయలు పెంచామని చెప్తున్నప్పటికీ కూడా ఆ మేరకు కూడా వనామీ మీదే 12 రూపాయలు, అదేవిధంగా టైగర్ మీద ఇంకా భారం పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి రైతు సంఘ నాయకులందరూ కూడా చెప్తున్నారు. ఈ క్రమంలోనే మొత్తం కోస్తా ఏదైతే ప్రకాశం జిల్లా కావచ్చు, నెల్లూరు, అదేవిధంగా అమలాపురం, వీరవాసరం, మొగల్తూరు, పాలకొల్లు ఈ మొత్తం ప్రాంతాల్లో కూడా ఈ రోజు కూడా నిరసనలు జరిగాయి. పెద్ద ఎత్తున ఫీడు బస్తాలను రోడ్ల మీద నిలబెట్టి తమ నిరసన రైతులు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే రేపు అన్ని మండలాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తహసీల్దార్ కార్యాలయాలకు చేరుకుని తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇవ్వాలని చెప్తున్నారు. మరోవైపున ప్రభుత్వం ఈ విషయంపైన తక్షణం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు రైతు సంఘాల నాయకులతో మాట్లాడి ఒక వారం రోజుల్లో మరోసారి ఈ కంపెనీ ప్రతినిధులను కూర్చోబెట్టి చర్చిస్తామని చెప్పేసి చెప్పినట్లుగా కూడా రైతు సంఘ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. థాంక్యూ రవి.